కురుక్షేత్ర సంగ్రామంలాగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకాన్ని ఎన్డీఏ పార్టీల మీద పెట్టుకొని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మీ అందరికీ ముందుగా శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మొన్న 20వ తారీఖుకి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో మన ప్రభుత్వం ఏ కార్యక్రమాలు మీకు చేసింది, ఇంకా ఏవైనా గ్రామాల్లో సమస్యలుంటే తెలుసుకొని అవి పరిష్కారానికి మార్గాన్ని చూపాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామంలో మనం కార్యక్రమానికి అధ్యక్షులు మీ అందరి ప్రియతమ శాసనసభ్యులు ఎమ్మెల్యేయాను. చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, చాలా ప్రభుత్వాలను చూశాను. కానీ ఒక ప్రభుత్వం ఓడిపోతే రెండవ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలన్నింటినీ కొనసాగిస్తుంది. ఇస్తే అవి అదనంగా చేసే ప్రభుత్వాన్ని చూశాం తప్ప మొట్టమొదటిసారి 2014 చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిలుపుదల చేసింది. ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదేదో విమర్శ చేయడానికి రాలేదు, నేనే సజీవ సాక్షుణ్ణి. 2014 అక్టోబర్ 12న మనకు ఉరుకు తుఫాన్ వచ్చింది. 10 రోజులు మనందరం గ్రామానికి వెళ్లి అసలు గ్రామాలన్నీ చిన్నాభిన్నమైపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ, అది 19ో 21ో నాకు తెలియదు, ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులందరూ అడిగారు, ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పోడి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి, మీకేం కావాలని అంటే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్రం ఒడ్డులో చిన్న సభ పెట్టాం, అక్కడ కోరారు. కోరితే ఈ గ్రామానికి ఉదుహుదిలో తొందరగా ఇవ్వండి, ఇస్తాం. ఇది మాట తప్పిన ప్రభుత్వం కాదు, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. నేను రివ్యూ చేశాను మత్స్యకార భరోసా మీద, బాధపడ్డాను, ఆవేదన పడ్డాను. అర్హత కలిగిన వాళ్ళకి ఎవరికి మత్స్యకార భరోసా ఇవ్వలేదు. ఒక గ్రామంలో 10 మంది ఉంటే ఇద్దరికి ఇచ్చారు, ఒక గ్రామంలో 40 మంది ఉంటే ఇద్దరికి ఇచ్చారు, ఒక గ్రామంలో పడవలేవు వాళ్ళకి ఇచ్చారు, ఎవరో బడ్డీ కొట్లు పెట్టుకుంటే వాళ్ళకి మత్స్యకార భరోసా ఇచ్చారు. ఇది ఎంత దారుణం! ఇటువంటివి నా హయాంలో జరగకూడదని ప్రతి దగ్గర సర్వే చేయమని చెప్పాను. వాస్తవాలన్నీ కూడా తెలుసుకోమని చెప్పాను. వీలైనంత తొందరగా ఏదైతే మత్స్యశాఖ భరోసా ఉందో మొత్తం సర్వే జరుగుతుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్క మత్స్యకారుడికి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినట్టుగా 10,000 రూపాయలు కాదు 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. 5 సంవత్సరాలు అయింది, వలముఖం చూడలేదు, బోటు ముఖం చూడలేదు, మత్స్యకారులకు ఒక కార్యక్రమాలు చేయలేదు. ఏదో ఒక కార్యక్రమం మొదలు పెట్టమని చెప్పాను. అతి తొందరలోనే మళ్ళీ మీకు వల్లిస్తాం, బోట్లు ఇస్తాం, ఫిషింగ్ హార్బర్, అదేవిధంగా మీరు సముద్రం ఒడ్డులో ప్లాట్ఫామ్స్ కట్టుకోవడానికి ప్లాట్ఫామ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అది నా బాధ్యత. ఈ జిల్లా మంత్రిగా నాకు ఒక అవకాశం వచ్చింది. దీనికి తోడు కేంద్రంలో మన శాఖకి విపరీతమైనటువంటి
డబ్బులున్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. 340 కోట్లు నిన్ననే విడుదల చేశాం. మొదటి ఫేజ్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మెయిన్ రోడ్స్ ని గోతులు లేకుండా ముందుకు చేద్దాం. తర్వాత BOT పద్ధతిలో నిన్ననే మన మంత్రి గారు గుజరాత్ వెళ్ళారు. అక్కడ చాలా బ్రహ్మాండంగా ఏ రోడ్డు కూడా గోతులుండవు, బ్రహ్మాండమైనటువంటి డబుల్ రోడ్స్ ఉంటున్నాయి. దానివల్ల మనకు నష్టం లేదు. ఆ జిల్లాలో ఆ రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయో మన టీం తెలుసుకుని మన రాష్ట్రంలో కూడా ఆ విధానాన్ని అమలు చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు. సూపర్ 6 అని చాలా హామీలు మీకు ఇచ్చాం. అందులో పింఛన్ ఇస్తున్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు కేబినెట్లు అడిగారు, రేపు దీపావళి పండుగ వస్తుంది, మహిళలకి ఇంకొక పథకం ఇద్దాం, బస్సు ఇద్దామా గ్యాస్ ఇద్దామా అని అడిగారు. మంత్రులందరం చెప్పాం, బస్సు 4 రోజులు గ్యాస్ దిమ్మలు ఇద్దామంటే రేపు దీపావళి పండుగకి 2వ హామీ గ్యాస్ దిమ్మలు ఉచితంగా 3 ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా రేపు పండగకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఇప్పుడిప్పుడే కొద్దిగా నిలబడుతున్నాం. మేము అధికారంలోకి వచ్చేసరికి ఈ ప్రభుత్వం హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఒక పేషెంట్ ఎలా ఉంటాడో అదే విధంగా ఉంది. గాలి కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ మీకు దండం పెట్టాలి, 22 ఎంపీ సీట్లు గెలిపించారు రాష్ట్రంలో. 22 ఎంపీ సీట్లు. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో 22 ఎంపీ సీట్లు గెలిచామో మన రాష్ట్రానికి గౌరవం దక్కింది. కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత గౌరవించారని మనకి ఇప్పుడిప్పుడే ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. దానివల్ల వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మన ప్రభుత్వం కొద్దిగా ఆక్సిజన్ తీసుకోవడానికి అవకాశం దక్కింది. ఇంకొద్ది రోజులైతే ఆర్థికంగా అన్ని సర్దుకుంటాయి. సాధ్యమైనంత వరకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి ఇది మంచి ప్రభుత్వం అని ఇప్పటికే ముద్రేశాం. ఈ మంచి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మాకు అనేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అందులో సమర్థవంతమైనటువంటి అధికారులు వచ్చారు. కేంద్రంలో కేబినెట్ మంత్రి మన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. చురుకైనటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక ప్రణాళికాబద్ధంగా ఈ నియోజకవర్గానికి, ఎందుకంటే నా టెక్కలు అభివృద్ధి చేసుకుంటే జిల్లాకు పేరు రాదు, పలాస అభివృద్ధి చేసుకుంటే జిల్లాకు పేరు రాదు. ఎవరైనా శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కి వచ్చినా, ఈ ప్రాంతానికి వచ్చినా, ఈ జిల్లా హెడ్ క్వార్టర్ బాగుంటే జిల్లా అంతా కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అదేవిధంగా మీ సహకారం కూడా కావాలి. ఏదో అన్ని ఒకేసారి ఇచ్చేయండి, మాకు పథకాలు అందడం లేదు అని మనం అనుకుంటే అది మనది, మన తప్పు అవుతుంది. తప్పనిసరిగా మీరు కూడా అర్థం చేసుకుని అన్ని విషయాల్లో మీరు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్ననే టూరిజంలో ఈ జిల్లాలో చాలా రోడ్లు మంజూరు చేశారు. ఏవైతే బీచ్లు ఉన్నాయో ప్రతి బీచ్ కి తార్ రోడ్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ జిల్లాలో ఎప్పటికే ఒక 10-15 రోడ్లు ఇచ్చారు. నేను అధికారులకు చెప్పాను, ఒకసారి 192 కిలోమీటర్లు ఇంకెక్కడెక్కడైతే బీచ్ కు రోడ్లు వేసే అవకాశం ఉందో అవన్నీ మీరు ప్రపోజల్ తండి, తప్పనిసరిగా మనం ఆ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పాం. ఈ రోజు గ్రామాల్లో డ్రైన్లు లేవు, సిమెంట్ రోడ్లు లేవు, మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. కలెక్టర్ గారు ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపోనెంట్ కింద ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్ల ప్రపోజల్స్ అడిగాం. మీరందరూ కూర్చోండి, ఒక గ్రామం తీసుకోండి, ఏది అవసరం ముందు, ఏ పని ముందు చేయాలి, ఏది ప్రజలు అవస్థలు పడుతున్నారు, ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని పనులు చేసి ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నో రోజుల నుంచి ఎప్పుడు మీ ఎప్పటి వచ్చినా మా హుదూదు ఇల్లు సంగతి ఏంటి, మా హుదూదు ఇల్లు మనమే కట్టాం, మనకెప్పుడు ఇవ్వడం లేదు, వాళ్ళే తీసుకుంటున్నారు, మాకు దగ్గరికి రానివ్వటం లేదు, ఎందుకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మా దగ్గరికి వచ్చి చెప్పేవారు. ఈరోజు ఒక అవకాశం దొరికింది. అలాగని చెప్పి ఏదో మనకు అధికారం ఉందని చెప్పి తప్పు చేయకూడదు. నిజమైన పేదవాడికి ఇవ్వాలి,
అవసరం ఉంటే ఇంకొక 100 ఇల్లు కడదాం, అవసరం ఉంటే ఇంకొక పట్టా ఎక్కువ ఇద్దాం. కానీ పేదవాడికి పార్టీలు చూపించి ఎప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదని మీ అందరికీ తెలియజేస్తూ ఆ రోజు వచ్చాను. మళ్ళీ ఇదే కార్యక్రమం ఆ రోజు కూడా మంత్రి అయిన తర్వాత 3 మాసాలకు వచ్చాం. మళ్ళీ మొదటి మీ కార్యక్రమానికి వచ్చాం. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీకు ఎప్పుడు ఈ అవకాశం ఉన్నా మీ ఎమ్మెల్యేకి చెప్పండి.